ఏపీలోని వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి, పంది కొవ్వు, బీఫ్ ఫ్యాట్, చేప నూనె తదితరాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని మిత్రపక్షాల సమావేశంలో స్వయంగా చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆలయ వైభవాన్ని పునరుద్ధరిస్తుందని, పవిత్ర నైవేద్యాల నాణ్యతను కొనసాగిస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ వివాదం తారస్థాయికి చేరుకోవడంతో ఏఆర్ డైరీ స్పందించింది. అవును, తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి వివాదంపై ఏఆర్ డైరీ స్పందించింది. ఇందులో భాగంగా జూన్, జూలైలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని వెల్లడించింది. తాము ప్రసిద్ధ NAPL ల్యాబ్లో పరీక్షించి ఆగ్మార్క్ ద్వారా అధికారికంగా ధృవీకరించబడిన తర్వాతే మాత్రమే నెయ్యి ట్యాంకర్లను పంపుతున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. అదే సమయంలో తాజాగా విడుదల చేసిన నివేదికలో ఇతర కారణాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తాజాగా విడుదల చేసిన నివేదికలో పశుగ్రాసం లేదా జంతువుల ఔషధాల వల్ల కూడా ఇలా జరుగుతుందని ఆ ల్యాబ్ రిపోర్టును జాగ్రత్తగా చదవాలన్నారు. ఆ నివేదికలో ఎక్కడా తమ సంస్థ పేరు లేదని స్పష్టమవుతుంది. అదే సమయంలో కొత్తగా విడుదల చేసిన నివేదికను సవాల్ చేసినట్లు తెలిపింది. మరోవైపు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై వచ్చే బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది.